ఒక వారం క్రితం నేను ఒక పెళ్లికి వెళ్ళాను. మండపం అలంకరణ అద్భుతంగా ఉంది. 1000 మంది అతిథులు, మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్లి కొడుకు తండ్రి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. హైదరాబాద్లో 3 ఫ్యాక్టరీలు, సొసైటీలో చాలా పేరున్న వ్యక్తి. పెళ్లి ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరిగాయి. నూతన దంపతులకి అక్షింతలు వేసి పెళ్లి కొడుకు తండ్రిని విష్ చేశాను. అప్పుడు ఆయన మొహంలో ఏదో తెలియని బాధ గమనించాను. జనరల్గా ఆడపిల్ల తండ్రికి పెళ్ళయ్యాక కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని బాధగా ఉంటుంది కదా. కానీ కొడుక్కి పెళ్లి చేస్తూ మహాలక్ష్మి ఇంటికి వస్తుంటే ఈయన మొహంలో బాధ ఏంటా అని ఆలోచించా. మళ్ళీ అంతలోనే ఈ పెళ్లి పనుల వల్ల అలసిపోయి అలా కనిపిస్తున్నారేమో, ఆ అలసట నాకు బాధలా కనిపించిందేమో అని నాకు నేను సర్ది చెప్పుకొని భోజనం చేయడానికి వెళ్ళా. అక్కడ భోజనం హాల్లో పక్క టేబుల్లో ఒక బంధువుల గ్రూప్ మాట్లాడుకుంటున్నారు. ఒక ఆవిడ అంటుంది, ఏమిటో ఆయన అంత గొప్పవాడు అంటారు కానీ వాళ్ళ సొంత తమ్ముడే ఈ పెళ్లికి రాలేదు. ఆయనకు ఒక అక్కుంది, ఒక చెల్లుంది, ఎవరూ రాలేదు. ఆస్తి గొడవట, 15 ఏళ్లుగా మాట్లాడుకోరట. ఎంత డబ్బు సంపాదిస్తే ఏమి లాభం, సొంత తోడబుట్టిన వాళ్లే రారు ఈ ఇంటికి అని అంటుంది. ఆ మాటలు విన్న నేను స్టన్ అయ్యాను. అప్పుడు తల తిప్పి పెళ్లి కొడుకు తండ్రి వైపు చూశాను. కోట్ల ఆస్తి ఉన్న ఆయన మొహంలో ఒక సైలెంట్ పెయిన్. ఇందాక ఆయన మొహంలో నేను గమనించింది అలసట కాదు, బాధే అన్న విషయం ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. ఆ నరకాన్ని ఆయన 15 ఏళ్లుగా మోస్తున్నాడు. ఇది ఆ ఒక్క మనిషి కథే కాదు, ఇవాళ చాలా ఫ్యామిలీస్ ఎక్కడ చూసినా ఇదే కథ. ఓ పెళ్ళవుతుంది, ఇంకేదో ఫంక్షన్ అవుతుంది, ఆయన అంత గొప్పవాడు అంటారు కానీ ఆయన తమ్ముడే రాడు, వాళ్ళ అక్క రాదు, వాళ్ళ చెల్లి రాదు. ఎంతటి కీర్తిమంతుడైనా ఏం ప్రయోజనం అనిపిస్తుంది. సక్సెస్ మీన్స్ లిటిల్, యూ కాంట్ సెలబ్రేట్ ఇట్ విత్ ద పీపుల్ హూ మ్యాటర్స్ మోస్ట్. సో మీ సక్సెస్ని మీ తోడబుట్టిన వారితో షేర్ చేసుకోలేకపోతే ఆ సక్సెస్కి అర్థమే లేదు. వేల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణంలో రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు పడిపోయినప్పుడు రాముడు ఒక శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం ఇవాళ మనందరి గుండెల్లో నాటుకుపోవాలి. ఒక యాంగిల్లో చెప్పాలంటే రామాయణం సారాంశం తోడబుట్టిన వాళ్ళు ఒక పుష్పగుచ్చంలో పువ్వుల్లా ఎలా కలిసి ఉండాలో చెప్పిన కావ్యం. రాముడు చెప్పిన ఆ శ్లోకం ఏంటో, ఆ శ్లోకం మన లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందో ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈలోగా ఒక ప్రశ్న. మీకు ఒక అన్నయ్యో, తమ్ముడో, అక్కో, చెల్లో ఉండుంటారు. లాస్ట్ టైం వాళ్ళతో పర్సనల్గా మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు మాట్లాడారు? ఫెస్టివల్కి పంపే ఫార్వర్డ్ మెసేజ్ కాదు, వాట్సాప్ డీపీ చూడటం కాదు, హ్యాపీ బర్త్డే బ్రో అని ఫార్మల్గా మెసేజ్ చేయటం కాదు, రియల్ కాన్వర్జేషన్. ఎలా ఉన్నారా, హెల్త్ ఓకేనా, ఫ్యామిలీ ఓకేనా అని చివరిసారిగా మనస్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడారు? చాలామంది ఆన్సర్ చెప్పలేరు, ఎందుకంటే ఆ మెమరీలో ఫ్రెష్గా అలాంటివి ఏమీ లేవు. ఒక షాకింగ్ స్టాటిస్టిక్ చెప్తాను. ఇండియాలో 25 నుంచి 40 ఏళ్ల వయసున్న వారిలో 67% మంది తమ తోబుట్టోలతో 2 నెలలకు ఒక్కసారి కూడా పర్సనల్గా మాట్లాడరు. ఇంకో స్టాటిస్టిక్ చెప్తాను. 40% ఫ్యామిలీ గొడవలు ప్రాపర్టీ కోసం కోర్టు కేసులుగా మారుతున్నాయి. అన్నదమ్ముల మధ్య లాయర్లు, కోర్టులు. ఇది ఎంత భయంకరమైన ట్రూత్ అంటే, తోడబుట్టిన వాడు అంటే తల్లి తండ్రి తర్వాత అంతకంటే దగ్గర బంధువు మరొకరు ఉండరు. ఒకే కడుపును పుడతారు. దేవుడు డిసైడ్ చేసిన బంధం. అలాంటి రిలేషన్షిప్ని లాయర్ల మధ్యలోకి తీసుకొస్తున్నాం, కోర్టు హియరింగ్స్లోకి తీసుకొస్తున్నాం. ఎందుకు? డబ్బు కోసమో లేక ఈగో కోసమో? ఇంకొక ట్రూత్ చెప్తాను. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు దెబ్బలాడుకుంటే మేము ఏం తప్పు చేశాం, మా కడుపున పుట్టిన బిడ్డలు ఇలా ఎందుకున్నారు అని తల్లిదండ్రులు రోజూ ఏడుస్తారు. మీరు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, సొసైటీలో ఎంత రెస్పెక్ట్ మీకున్నా, మీ తల్లిదండ్రుల కంటికి మీరు గొడవ పడ్డ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళలాగే కనిపిస్తారు. మన డబ్బు, మన పొజిషను వాళ్ళ గుండె కోతని అతికించలేవు. ఇక రామాయణానికి వెళ్దాం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆస్తి కోసం గొడవలు పడలేదు. నలుగురు మధ్య ఒక్క చిన్న మాట పట్టింపు కూడా లేదు. పెద్ద మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే సందర్భాల్లో కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా రాలేదు. చిన్న చిన్న విషయాలకే మనం తోడబుట్టిన వారిని శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాం. కానీ వారు మాత్రం శాశ్వతంగా కలిసి ఉన్నారు. ఆఖరికి కలిసే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయారు. అది కదా తోడబుట్టిన వారి బాండింగ్ అంటే. 3 తల్లులు, 4 బ్రదర్సు ఎప్పుడూ నా తల్లి నీ తల్లి అని తేడా చూపలేదు. ఒకే రక్తం, ఒకే గుండెలా బతికారు. భరతుడి తల్లి కైకేయి వల్ల తండ్రి దశరథుడు రాముణ్ణి 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళమన్నాడు. అడవులకు వెళ్లే ముందు కైకతో రాముడు అన్నాడు, అమ్మా నువ్వు ఒక్క మాట చెప్పుంటే తండ్రి గారికి చెప్పి నేనే భరతుడికి రాజ్యం ఇచ్చి ఉండేవాణ్ణి కదా. ఎందుకమ్మా దానికోసం తండ్రి గారు నీకు ఇచ్చిన వరాల్ని వేస్ట్ చేసుకున్నావు అన్నాడు. రాముడికి తమ్ముళ్ళ కన్నా ఏది ఎక్కువ కాదు. ఇక అడవికి బయలుదేరుతున్న రాముడి దగ్గరికి లక్ష్మణుడు వచ్చి అన్నాడు, నువ్వెక్కడుంటే నాకు అదే అయోధ్య అన్నయ్య, నేను కూడా నీతో అడవులకు వస్తాను, నన్ను కాదనొద్దు అని భార్య ఊర్మిళని, తల్లిదండ్రిని, రాజ్యభోగాల్ని అన్నీ వదిలేశాడు. కేవలం అన్నయ్య కోసం 14 సంవత్సరాలు ఆ అడవిలోనే ఉన్నాడు. ఇక భరత శత్రుఘ్నులు ఏం చేశారో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు హిస్టారిక్ మూమెంట్కి వెళ్దాం. యుద్ధకాండ, లంకా యుద్ధభూమి. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపై పడున్నాడు. అప్పుడు వానర సైన్యం స్టన్ అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆ యుద్ధ భూమిలో ఒక మహారాజు, ఒక అవతార పురుషుడు, సాక్షాత్తు రాముడు తన తమ్ముడి శరీరాన్ని ఎత్తుకొని పిచ్చివాళ్లా ఏడుస్తున్నాడు.
యుద్ధం మర్చిపోయాడు, రావణుణ్ణి మర్చిపోయాడు, సీతని కూడా ఆ క్షణం మర్చిపోయాడు. ఆ క్షణంలో రాముడు ఒక శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోవాలి. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. దీని అర్థం ఏంటంటే, ఎక్కడికెళ్ళినా పిల్లనిస్తారు, ఎక్కడికెళ్ళినా బంధువులు స్నేహితులు దొరుకుతారు, కానీ తోడబుట్టినవాడు ఇక రాడు. ఈ జన్మకి వాడు ఒక్కడే. ఆలోచించండి, భార్య జీవిత భాగస్వామి, ఆమె లైఫ్లో అత్యంత ముఖ్యమైన పర్సన్. ఆమె లేకుండా లైఫ్ అసంపూర్ణం. బంధువులు స్నేహితులు వీళ్ళు మీ లైఫ్ని ఎన్రిచ్ చేస్తారు, వీళ్ళు లేకుండా లైఫ్ డల్గా ఉంటుంది. కానీ ఒక్క విషయం, ఈ రిలేషన్షిప్స్ అన్నీ లైఫ్లో మీరు సంపాదించుకున్నవి, మీ ఎఫర్ట్, మీ లక్, మీ చాయిస్ ద్వారా వచ్చినవి. ఇవి మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ తోడబుట్టినవాడు ఇది మాత్రం మీ ఎఫర్ట్ కాదు, మీ చాయిస్ కాదు. ఇది ప్రకృతి, దైవం, మీ తల్లిదండ్రి కలిసి మీకు ఇచ్చిన ఒక యునీక్ గిఫ్ట్. ఆ తల్లి కడుపున ఆ తండ్రి రక్తం పంచుకొని మీతో పాటు ఆ కలిసి పుట్టినవాడు. ఈ రిలేషన్షిప్ని మీరు క్రియేట్ చేయలేరు, మళ్ళీ రికవర్ చేయలేరు. ఈ జన్మకి ఒక్కడే. సో తోడబుట్టినవాడు ఇర్రిప్లేసబుల్. నా తమ్ముడని పరిచయం చేస్తే వాడే, మా అక్క అని పరిచయం చేస్తే తనే, నా చెల్లి అంటే ఇక ఆమె, నాతో కలిసి పుట్టిన వాళ్ళు అంటే వాళ్లే. ఈ జన్మకి వాళ్ళు ఒక్కళ్లే. మీకు అక్క అయ్యేవాళ్ళు, తమ్ముడు అయ్యేవాళ్ళు, అన్న అయ్యేవాళ్ళు ఉండొచ్చు, కజిన్స్ ఉండొచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. కానీ ప్రధాన స్థానం మాత్రం రక్త సంబంధానిదే. అది ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ఇక భరతుడి దగ్గరకు వద్దాం. తల్లి కైకేయి వల్ల అయోధ్యకి రాజు అవ్వగలిగాడు. కానీ సింహాసనం మీద కూర్చున్నాడా? లేదు. అన్నని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు. తండ్రి గౌరవం నిలబడాలంటే వనవాసం కంప్లీట్ చేయాల్సిందే అని రాముడు అన్నాడు. అప్పుడు భరతుడు ఏం చేశాడో తెలుసా? రాముడి పాదుకలు తీసుకుని వాటిని సింహాసనం మీద పెట్టి అయోధ్యకు కూడా వెళ్లకుండా 14 సంవత్సరాలు సన్యాసిలాగా బతుకుతూ రాజ్యాన్ని పాలిస్తూ రాముడి కోసం వెయిట్ చేశాడు. ఇక శత్రుఘ్నుడు ఒక సైలెంట్ హీరో, ఎలాంటి లైమ్ లైట్ లేకుండా బ్రదర్స్ని సపోర్ట్ చేస్తూ భరతుడి పక్కనే ఉండిపోయాడు. ఆ నలుగురికి ఆస్తి గొడవలు లేవు, ఈగో గొడవలు లేవు, భార్యల మధ్య కంప్లైంట్స్ లేవు. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ లైన్ ఉంది, ఏ బ్రదర్ ఈజ్ ఏ ఫ్రెండ్ గివెన్ బై నేచర్, ఫర్ ఏ ట్రూ ఫ్రెండ్ యూ మస్ట్ లుక్ ఎల్స్వేర్, బట్ ఫర్ ఏ ట్రూ బ్రదర్ యూ ఓన్లీ హ్యావ్ టు లుక్ విత్ ఇన్ యువర్ ఓన్ బ్లడ్. అంటే తోడబుట్టినవాడు ప్రకృతి మీకు ఇచ్చిన ఫ్రెండు. నిజమైన ఫ్రెండ్ కోసం బయట వెతకాలి, కానీ నిజమైన బ్రదర్ కోసం మీ సొంత రక్తంలోకి చూస్తే చాలు. ఇక రామాయణం ఎండింగ్కి వెళ్దాం. చాలా మంది ఈ పార్ట్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. చివరికి అవతారం కంప్లీట్ చేసే సమయం వచ్చింది. అప్పుడు ఏం చేశారో తెలుసా? నలుగురు కొడుకులకి పట్టాభిషేకం చేసేసారు. తర్వాత ముందు లక్ష్మణుడు సరియు నదిలో అవతారం కంప్లీట్ చేశాడు. రాముడు అన్నాడు, తమ్ముడు వెళ్ళిపోయాడు, ఇక నేను ఉండలేను అన్నాడు. వెంటనే ఆయన కూడా సరియు నదిలో అవతారం కంప్లీట్ చేశాడు. భరత శత్రుఘ్నులు కూడా బ్రదర్స్తో పాటే వెళ్ళిపోయారు. చూసారా? నలుగురు కలిసి పుట్టారు, కలిసి జీవించారు, కలిసి అవతారం కంప్లీట్ చేశారు. ఒక్క క్షణం కూడా బ్రదర్స్ ఒకరి నుంచి ఒకరు మానసికంగా విడిపోలేదు. అది రామాయణం బ్యూటీ. ఇప్పుడు ఈ సారాంశాన్ని మన జీవితానికి అప్లై చేద్దాం. కనీసం అన్నదమ్ములుగా పుట్టినవారు కలిసి ఉండలేకపోతే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. ఇది హార్ష్గా అనిపించినా ఇదే ట్రూత్. మీ ఇంట్లో ఆస్తి గొడవ ఉందా? 1 ఎకరం పొలం కోసం, ఒక ఫ్లాట్ కోసం, ఒక గోల్డ్ ఆర్నమెంట్ కోసం తోడబుట్టిన వాడితో గొడవ పెట్టుకుంటున్నారా? ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. ఆ ఎకరం పొలం వాల్యూ సుమారు ఒక 50 లక్షలు అనుకుందాం, కానీ తోడబుట్టిన వాడు వాల్యూ ప్రైస్లెస్. ఈ ఎక్స్చేంజ్ రేషియో ఎంత స్టూపిడ్గా ఉందో చూడండి. మీరు ఒక 50 లక్షల కోసం ప్రైస్లెస్, విలువ కట్టలేని ఎసెట్ని విసిరేస్తున్నారు. ఇంకొక కామన్ సినారియో, మీ భార్యకి, మీ తమ్ముడు భార్యకి మధ్య ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఇది ఏ ఫ్యామిలీలోనైనా జరిగే న్యాచురల్ విషయం. అది టైంతో, చిన్న సర్దుబాటుతో సాల్వ్ అయిపోతుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే, మీరు హస్బెండ్గా ఆ మిస్అండర్స్టాండింగ్ని మీ బ్రదర్ టు బ్రదర్ రిలేషన్షిప్లోకి తీసుకొస్తారు. ఇది మీ వీక్నెస్. ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది, ఏ వైజ్ మ్యాన్ నోస్ హౌ టు బీ గుడ్ హస్బెండ్ అండ్ గుడ్ బ్రదర్ ఎట్ ద సేమ్ టైమ్, ఏ వీక్ మ్యాన్ చూజెస్ వన్ అండ్ డిస్ట్రాయ్ ద అదర్. అంటే తెలివైన మనిషి గుడ్ హస్బెండ్ గాను, గుడ్ బ్రదర్ గాను రెండూ ఒకేసారి ఉండగలుగుతాడు. వీక్ మనిషి మాత్రం రెండిట్లో ఒకటి చూజ్ చేసుకుని ఇంకొకటి డిస్ట్రాయ్ చేసుకుంటాడు. స్ట్రాంగ్ హస్బెండ్ ఏం చెప్తాడంటే, భార్యకి క్లారిటీ ఇస్తాడు, నేను నా తమ్ముడితో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తాను, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే టైంతో సాల్వ్ అవుతుంది అని చెప్తాడు. బ్రదర్స్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే ఆ ఉమెన్ కూడా స్లోగా ఫ్రెండ్స్ అవుతారు. కానీ ముందే ఆ మాటలు ఈ మాటలు విని రిలేషన్షిప్ కట్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్లో కూడా ఆ గోడ కంటిన్యూ అవుతుంది. ఇంగ్లీష్లో ఒక కళ్ళు తెరిపించే ఒక లైన్ ఉంది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ బట్ ఈగో ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్. అంటే రక్తం నీళ్ల కన్నా చిక్కగా ఉంటుందంటారు, కానీ వాళ్ళ ఈగో అన్నది ఆ రక్తం కన్నా చిక్కగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. మనుషులం కాబట్టి ఒకే తల్లిదండ్రుల కడుపున పుట్టిన థింకింగ్, క్యారెక్టర్, టేస్ట్ వేరువేరుగా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని అభిప్రాయ భేదాలు ఉన్నాయని రిలేషన్షిప్ని కట్ చేసుకోకూడదు.
ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అన్నయ్యకి బాలకృష్ణ సినిమాలంటే ఇష్టం, మీకు ఇంగ్లీష్ మూవీస్ అంటే ఇష్టం. టేస్ట్లో డిఫరెన్స్ ఉంది, కానీ మీ ఇష్టాన్ని పక్కన పెట్టి అన్నయ్యకి ఇష్టమైన బాలకృష్ణ సినిమా అన్నయ్యతో కలిసి చూడండి. జై బాలయ్య అనండి. ఆ ఒక్క మాట చాలు, మీ మీద అన్నయ్య కోపం క్షణంలో కరిగిపోయి మీతో పాటే జై బాలయ్య అంటాడు. ఈ ఉదాహరణ మీకు సిల్లీగా అనిపించినా సాక్రిఫైస్ అంటే ఏదేదో చేయనక్కర్లేదు. తోడబుట్టిన వారి కోసం మీ చిన్న చిన్న ప్రిఫరెన్సెస్ని పక్కన పెట్టడం ఇది ఒక డిఫికల్ట్ కాదు, ఇది ఇంపాసిబుల్ కూడా కాదు, ఇది జస్ట్ మీ విల్లింగ్నెస్. మరి వాటి నుంచి ఏం చేయాలి ఆ విషయం చెప్పుకోబోయే ముందు ఈ కంటెంట్ మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. నేను ఏ టాపిక్స్ మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారో కమెంట్స్లో రాయండి. ఇక ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో, ఏ గ్రూపుల్లో పెట్టాలో మీకు తెలుసు. ఇప్పుడు తోడబుట్టిన వాళ్ళు ఏం చేయాలో మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, అన్నదమ్ములుగా పుట్టినందుకు దెబ్బలాడుకోకుండా ఉండటానికి కావాల్సినంత సంస్కార బలం ఉండాలి. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏమన్నా, వాడు నా తోడబుట్టిన వాడు, వాడితో గొడవ పెట్టుకోను అన్న స్టాండ్ మీరు తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, సంస్కార బలం లేకపోతే, అన్నయ్య ఒక మాట అంటే పడలేకపోతే, కనీసం మీ ఇద్దరికి ఏది మాట్లాడుకుంటే దెబ్బలాట రాదో ఆ ఒకటి మాట్లాడుకొని బతికేయండి. అంటే ఏంటి? పాలిటిక్స్ గురించి డిజగ్రిమెంట్స్ ఉంటే ఆ టాపిక్ని టచ్ చేయకండి. ఆస్తి గురించి డిస్ప్యూట్ ఉందా, అది ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించండి. మాట్లాడుకున్న ప్రతిసారి అదే మాట్లాడుకోకుండా ఆ టాపిక్ స్కిప్ చేయండి. చిన్ననాటి మెమరీస్ షేర్ చేసుకోండి, ఇష్టమైన ఫుడ్ గురించి మాట్లాడండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బలాడుకునే మాటలు లేకుండా బతకండి. ఇది అల్టిమేట్ రూల్. ఇక పాయింట్ నెంబర్ 3, ఫస్ట్ అడుగు మీరే వేయండి. వాడే కాల్ చేయాలి అన్న ఈగోని డ్రాప్ చేయండి. పాయింట్ నెంబర్ 4, మీ ఇల్లు ఎలాంటి ఇల్లు అన్నది ఆలోచించండి. అక్కా చెల్లెళ్ళు వస్తే ప్రేమగా చూసి పసుపు కుంకాలు పెట్టి పంపించిన ఇల్లు మీదే అవ్వాలి. అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకునే ఇల్లు మీదవ్వాలి. సంతోషంగా నవ్వుకుంటూ ప్రవర్తించిన ఇల్లు మీదవ్వాలి. పాయింట్ నెంబర్ 5, తల్లిదండ్రుల కోసమైనా కలిసి ఉండండి. మీరు దెబ్బలాడుకుంటే వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు చనిపోయాక మీరు ఏడిస్తే ఏం లాభం? వాళ్ళు బతికున్ననాళ్ళు మీరు కలిసి ఉండటం అన్నది వాళ్ళకి మీరు ఇవ్వగలిగే అతిపెద్ద గిఫ్ట్. ఇంగ్లీష్లో ఒక డీప్ లైన్ ఉంది, ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఫర్ ద అదర్ పర్సన్, ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ పీస్. అంటే క్షమించడం అనేది ఇంకొక పర్సన్ కోసం కాదు, అది మీ సొంత ప్రశాంతత కోసం. మీరు తోడబుట్టిన వాడిని క్షమిస్తే మీ గుండె తేలికవుతుంది, మీ లైఫ్లో పీస్ వస్తుంది. ఒక బ్యూటిఫుల్ విషయం చెప్తాను. ఒక పుష్పగుచ్చం, ఒక బొకే, అందులో రకరకాల పువ్వులు, ఎరుపు రోజా, తెల్ల మల్లె, పసుపు, చామంతి, ఆకుపచ్చ ఆకులు, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క కలరు, ఒక్కొక్క షేపు, ఒక్కొక్క స్మెల్, డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. కానీ ఆ పువ్వులన్నీ ఒక రిబ్బన్తో, ఒక స్ట్రింగ్తో కట్టబడి ఉన్నాయి. వేరువేరుగా ఉంటే అది ఒక్క పువ్వు మాత్రమే, కానీ కలిసి ఉంటే ఒక అందమైన పుష్పగుచ్చం. తోడబుట్టిన వాళ్ళంటే అదే. ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనాలిటీ, ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క ఒపీనియను, కానీ ఆ తల్లి తండ్రి అన్న రిబ్బన్ మిమ్మల్ని కట్టుంచింది, ఆ రక్తం అనే స్ట్రింగ్ మిమ్మల్ని ముడివేసి ఉంచింది. మీరు కలిసి ఉంటే ఒక అందమైన పుష్పగుచ్చం, విడిగా ఉంటే ఒక ఒంటరి పువ్వు. ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేయండి, ఫోన్ తీయండి, మీ తోడబుట్టిన వారికి ఒక్క కాల్ చేయండి, ఎలా ఉన్నామని సంతోషంగా మాట్లాడండి. ఆ గొడవ ఏదైనా ఉంటే అది మర్చిపోండి. ఆ ఆస్తి గొడవ ఉంది, అది మర్చిపోండి. ఆ మిస్అండర్స్టాండింగ్ ఉంది, అది కూడా మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళు ఈ జన్మకి మీకు ఒక్కళ్ళే, ఒకే కడుపున మీతో పాటు ఈ శరీరంతో కలిసి పుట్టిన వాళ్ళు. ఆ బ్లడ్ బాండ్ని ఆనర్ చేయండి. మరో పవర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకండి, పుష్పగుచ్చంలో పువ్వుల్లా కలిసి ఉండండి. ఎందుకంటే ఈ జన్మకి వాళ్ళు ఒక్కళ్ళే.